న్యాచురల్గా ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలనేది నేర్చుకోవాలి. న్యాచురల్గా ఇంగ్లీష్ మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు మాత్రమే మనం ఫ్లూయెంట్గా మాట్లాడగలం. ట్రాన్స్లేట్ చేస్తే మనం ఇంగ్లీష్ మాట్లాడడం అనేది చాలా కష్టమైపోతుంది. ట్రాన్స్లేట్ చేసామంటే తెలుగు టు ఇంగ్లీష్ మనం స్పాంటినిటీగా మాట్లాడలేము. ఆ టైం ఎక్కువ తీసుకుంటాం. స్పాంటినిటీగా మాట్లాడాలి అంటే తప్పకుండా మనం న్యాచురల్గా మాట్లాడడానికి ప్రాక్టీస్ చేయాలి. ఈ చెప్పే విధానం ఏదైతే ఉందో అది మీకు న్యాచురల్గా మాట్లాడడానికి చాలా చాలా యూజ్ అవుతుంది. మీరు ఇది ఫాలో అవ్వండి. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? ఐ హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ పాస్ట్ హ్యాబిట్. మనం గతంలో ఏదైతే చేస్తూ ఉండే వాళ్ళమో దాని గురించి ఇప్పుడు మాట్లాడబోతున్నాం. ఈరోజు కాన్సెప్ట్ ఏమిటి? పాస్ట్ హ్యాబిట్ అనేది టుడే కాన్సెప్ట్. ఓకే. క్లాస్లోకి వెళ్ళే ముందుగా మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా. అవేంటంటే మనం ఇమేజ్ మాత్రమే గుర్తు చేసుకోవాలి. నెంబర్ 1, ఇమేజ్ మాత్రమే గుర్తు చేసుకోవాలి. సెంటెన్సెస్ కానీ వర్డ్స్ కానీ గుర్తు చేసుకోవడానికి ట్రై చేయకూడదు. ఓన్లీ ఇమేజ్ మన కంటి ముందు తెచ్చుకోవాలి. ఆ ఇమేజ్లో ఏమైతే కనిపిస్తున్నాయో, మనకి ఏవేవైతే అలవాట్లు ఉండేవో అవి మనం డైరెక్ట్గా ఇంగ్లీష్లో చెప్పాలి. వీ షుడ్ నాట్ ట్రాన్స్లేట్. ఓకే. డైరెక్ట్గా ఇంగ్లీష్లో చెప్పాలి. నెంబర్ 2, తప్పు మాట్లాడతామా రైట్ మాట్లాడతామా అనేది మీరు టెన్షన్ తీసుకోకూడదు. రైటా రాంగ్ అనే టెన్షన్ మీకు వద్దు. మాట్లాడిన తర్వాత మనం అది కరెక్టా కాదో మనం కరెక్ట్ చేసుకోవచ్చు తర్వాత. ఓకే. నెంబర్ 3, యూజ్ టు మాత్రమే మీరు యూజ్ చేయాలి. ఓన్లీ యూజ్ టు యూజ్ చేయాలి. దట్ ఈస్ ద టుడే కాన్సెప్ట్. ఇప్పుడు మనం థర్డ్ వన్ ఏంటి? యూజ్ టు మాత్రమే యూజ్ చేయాలి. దట్ ఈస్ ద టుడే కాన్సెప్ట్. ఓకే. లెట్స్ గో టు ద క్లాస్. లాస్ట్ లెసన్స్ మీరు ప్రాక్టీస్ చేశారా? ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ప్రాక్టీస్ చేస్తేనే ఇది చక్కగా మాట్లాడగలరు. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ కదా. పర్ఫెక్ట్ ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా వాచ్ చేయండి, ఆ వీడియోస్ ప్రాక్టీస్ చేయండి. ఇది చాలా సింపుల్ ప్రాక్టీస్. నాకు తెలిసి ఇప్పుడు ఎంతమంది అయితే ఈ వీడియోస్ చూస్తున్నారో ఆల్రెడీ వాయిస్ ఓవర్ ఎలా యూజ్ చేయాలో తెలుసు, హ్యాడ్ ఎలా యూజ్ చేయాలో తెలుసు కదా. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేశారు కాబట్టి. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏంటి? యూజ్ టు యూజ్ చేయాలి అంటే పాస్ట్ హ్యాబిట్స్ గురించి మనం చెప్పబోతున్నాం. ఓకే. ఎలా మాట్లాడాలని మీరు టెన్షన్ తీసుకోవద్దు. ఐ విల్ గైడ్ యూ. ఓకే. చూడండి, నేను ఇప్పుడు నాకు సంబంధించిన అలవాట్లు, నాకు గతంలో ఏవేవైతే అలవాటు ఉండేదో వాటి గురించి మీకు వివరిస్తున్నా. చూడండి, మీరు అలానే ఫాలో అయిపోవాలి. ఓకేనా? ప్లీజ్ ఫాలో మీ. ఐ యూజ్ టు ప్లే విత్ మై ఫ్రెండ్స్. I used to narrate stories. I used to go to mango farm with my friends. I used to pick up mangoes. I used to walk. I used to swim. I used to play in water. I used to ride bicycle. I used to ride Luna. I used to climb trees. I used to sing now and then. I used to run. I used to sing. I used to cook new dishes. I used to watch movies. I used to watch black and white movies. I used to watch Doordarshan TV. I used to watch serials. I used to buy bangles. I used to buy colorful bangles. I used to grow plants. I used to make pots for plants. I used to swim. నేను స్విమ్ చేసేదాన్ని. I used to make pots for plants. నేను కుండీలు తయారు చేసేదాన్ని, మొక్కలకి కుండీలు తయారు చేసేదాన్ని. ఐ యూజ్ టు గో టు మై మ్యాంగో ఫామ్. నేను మా మ్యాంగో తోటలోకి వెళ్ళేదాన్ని విత్ మై ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ తోటి. ఇలా చెప్పాలి ఫ్రెండ్స్. ట్రై చేయండి.
ట్రై చేయండి. ఐ యూజ్ టు స్విమ్, నేను స్విమ్ చేసేదాన్ని. ఐ యూజ్ టు ప్లే ఇన్ వాటర్, వాటర్ ఆడేదాన్ని. ఐ యూజ్ టు క్లైంబ్ ద ట్రీస్, నేను చెట్లు ఎక్కేదాన్ని విత్ మై ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్తో. ఐ యూజ్ టు ఫైట్ విత్ మై ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్తో పోట్లాడేదాన్ని. ఐ యూజ్ టు నెరేట్ స్టోరీస్ టు మై ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్కి కథలు చెప్పేదాన్ని. ఐ యూజ్ టు చాట్ మై ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్తో మాట్లాడుతుండేదాన్ని. ఐ యూజ్ టు గో టు టెంపుల్, ఐ యూజ్ టు గో టు స్కూల్ రెగ్యులర్లీ. ఐ యూజ్ టు ట్రావెల్, ఐ యూజ్ టు టీచ్ మై చిల్డ్రన్, ఐ యూజ్ టు మేక్ మై చిల్డ్రన్ హోంవర్క్. I used to stitch modern dresses. I used to stitch different type of blouses. I used to ride cycle. I used to ride cycle. I used to learn Luna in my childhood. I used to eat raw mangoes. I used to like sweet a lot. ఇలా చెప్పండి ఫ్రెండ్స్, మీ అలవాట్లు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అలవాట్లు, మీ ఫ్రెండ్స్ అలవాట్లు అందరివి మీరు చెప్పండి. జస్ట్ ప్రాక్టీస్ కోసం. మీరు ఎంత ఎక్కువగా చెప్పగలిగితే మీకు అంత ప్రాక్టీస్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీకు చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా ప్రాక్టీస్ చేయండి. లాస్ట్ ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో లాస్ట్ వీడియోస్లో అవి తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. మై హస్బెండ్ యూజ్ టు గెట్స్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. మై హస్బెండ్ యూజ్ టు స్విమ్. మై డాడ్ యూజ్ టు స్విమ్. My dad also used to swim. My husband used to go to farm. My children used to play. I used to go to school on foot. ఇలాగా ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో మీకు చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.